హాయ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి చివరి వరకు వీడియోని చూడండి. మన యూట్యూబ్ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సాక్ష్యాన్ని మీతో పంచుకోలేని అంతగానో ఆశపడుతున్నాను. అదేంటంటే, బైబిల్లో ఒక స్త్రీ తనకున్న పరిస్థితిని బట్టి దేవునికి ఒక పేరు పెడుతుంది. పరిస్థితిలో ఏంటి ఆ పేరు అంటే చూచుచున్న దేవుడు అని. ఎలాంటి పరిస్థితులు ఆమె ఉంది అంటే, అందరూ ఆ స్త్రీని వదిలేశారు. తాను చేయరాని తప్పుకై నిందలు మోపుతూ ఆ స్త్రీని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. ఎడారిలో ఆ స్త్రీ తిరుగుతూ ఉన్నప్పుడు, తన కుమారుడు దప్పికతో చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, తన కుమారుడు మరణ పంచులో ఉండి గట్టిగా ఏడుస్తున్నప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా అసలు నన్ను ఎందుకు పుట్టించావు, నేను అడగలేదు కదా, నా యజమానులు నన్ను వెలివేశారు, నా యజమానురాలు నన్ను వేసి, నేను చేసిన తప్పుకి వీళ్ళందరూ కూడా నన్ను త్రోసివేశారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుని యొక్క దూత ఆ స్త్రీ దగ్గరకు వచ్చి అంటది, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టలా. అందరూ నేను విడిచిపెట్టినప్పుడు, అందరూ నేను త్రోసివేసినా సరే దేవుడు నేను విడిచిపెట్టలేదు. ఇదిగో చూడు, నీ ఎదుట జీవజాలపు నది ఉంది, అది తాగి నువ్వు బ్రతుకు అన్నప్పుడు అది తాగి తన కుమార్తె బలమును పొందుకున్నా. ఈ రోజు కూడా నీవు చేయరాని తప్పుకై మనుషులు నీ మీద నిందలు మోపుతున్నప్పుడు, నీవు చేయరాని తప్పుకే మనుషులు నేను అవమానపరుస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు నువ్వేమాత్రం భయపడొద్దు. నిన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు ఒక పని నిమిత్తమై నేను మా ఫ్రెండ్స్ సైకిల్ మీద ప్రయాణమై వెళుతున్నప్పుడు, అందరూ ఉన్న ఆ యొక్క పరిస్థితిలో సెంటర్లో ఏం జరిగిందంటే, సైకిల్ స్పీడ్గా తొక్కుంటూ వెళుతున్నాను. అదే సమయంలో బస్ స్టాండ్లో నుంచి ఎక్స్ప్రెస్ బస్సు మంచి స్పీడ్గా అందుకొని బయటకు వచ్చింది. నేనేం చేశానంటే, మనిషిని తప్పించబోయి ఆ బ్రేక్ వేసినప్పుడు సైకిల్ యొక్క చక్రం స్లిప్ అయిపోయి నేను అమాతముగా బస్సు యొక్క టైర్ కిందకు వచ్చేసానండి. అంటే నా తలకాయకి బస్సు చక్రానికి ఇంతే గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో దేవా అని ఒక పిలుపు పలికాను. అప్పుడు అందరూ నన్ను చూస్తున్నప్పుడు ఎవరు నన్ను కాపాడలేరు. ఎవరు కూడా అందరూ అనుకున్నారు వీడు చచ్చిపోయాడు, వీడు పని అయిపోయింది అనుకున్నారు. కానీ నేను పిలిచిన ఒక పిలుపుకి చూచుచున్న దేవుడు నాకు స్పందించి ఆ యొక్క డ్రైవర్ యొక్క ఎమ్మటే బ్రేక్ వేయడం జరిగింది. డ్రైవర్ ఆశ్చర్యపోయాడు, నేనేసాను ఎంత సడన్ గా పడిందా అని. చూడండి, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, మరణపు అంచులో నువ్వు వెళ్ళినా సరే దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. సమర్థుడు. నమ్ము, ఆయన యందు విశ్వసించు. ఆమేన్.